అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం మామూలుగా బజ్జీ మిరపకాయలని చూస్తే ఎప్పుడు మనం మిర్చి బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇవాళ ఆ మిరపకాయలతో ఒక మంచి డిఫరెంట్ అయిన కర్రీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఒక డ్రై కర్రీ అనమాట. దీని పేరు హరి మిర్చ్కి సబ్జీ అని అంటారు. ఇది నార్త్లో బాగా పాపులర్. వాళ్ళు దీన్ని ఫుల్ కాస్క్ అంతా పెట్టుకుని తింటారు. సో నెక్స్ట్ టైం మీరు మిర్చి బజ్జీలను చూస్తే ఇలాంటి కర్రీ మీరు ట్రై చేయొచ్చు. సో రండి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ బజ్జీ మిర్చి కూర చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను. దీనివల్ల కూరలో ఫ్లేవర్ బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి. నేను ఈ రెసిపీ కోసం ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉండే బజ్జీ మిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. నేనైతే ఇందులో గింజల్ని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఈ మిరపకాయలు మరీ కారంగా ఉన్నాయి అనిపిస్తే లోపల ఉన్న గింజల్ని తీసేయచ్చు. వీటిని కూడా లైట్గా పచ్చదనం పోయేంత వరకు వేయించాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. ఈ పొడులన్నీ మిరపకాయలకి పట్టేట్టు చూసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ శనగపిండి వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. శనగపిండి లైట్గా వేగిన తర్వాత ఇలా కొన్ని నీళ్లు చల్లి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, చాలా క్విక్గా ఈజీగా తయారయ్యే బజ్జీ మిరపకాయల పొడి కూర తయారైనట్టే. దీన్ని రోటీతో లేదంటే వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ బజ్జీ మిరపకాయల కూర లిటరల్గా ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. సపోజ్ మీకు చాలా కారంగా ఉంది అనిపిస్తే లోపల ఉన్న గింజల్ని పూర్తిగా తీసేయచ్చు. సో ఆ పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అండి. కావాలంటే మీరు తీసేయచ్చు. బాగా కారంగా మీకు తినాలనిపిస్తే గింజలన్నీ ఉంచి ఇది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.